మత్తయి సువార్త 21వ అధ్యాయం 33వ వచనం. మరి ఒక ఉపమానము వినుడి. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప చూపించే మా ప్రియమైన దేవా, మీ అత్యున్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నిత్య ప్రణాళిక కొరకు తల వంచి కృతజ్ఞత చెల్లిస్తూ, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్ఠ ఉన్నతనామంలో మీరు మాకు అనుగ్రహించిన జీవం, రక్షణ, దత్తపుత్రత్వం, వీటన్నింటి కొరకు రుణస్థులమని చెప్తూ, లేఖనాన్ని గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి, స్వీకరించడానికి మీ పాదాల వద్దకు వస్తున్నాం. అర్థం చేసుకోవాలనుంది, మాకు సాధ్యం కాదు. గ్రహించి స్వీకరించాలనుంది, కానీ మా శక్తి సామర్థ్యాలు చాలవు. సంపూర్ణంగా మీ మీద ఆధారపడుతున్నాం. ఈ మట్టికి మహిమను గురించిన జ్ఞానం మీ ఆత్మ ద్వారా తప్ప మరి దేని ద్వారా పొందగలను నాయనా? అల్పకాలం ఉండే ఈ జీవితాన్ని శాశ్వతుడు అయిన నిన్ను నీ లేఖనంలో నుంచి అర్థం చేసుకునేటువంటి భాగ్యం మీరు అనుగ్రహించే ప్రత్యక్షత వలనే సాధ్యమవుతుందని మాకు తెలుసు. అద్దంలో చూసినట్టు చూస్తున్నాం, అద్దంలోనైనా కాస్త స్పష్టంగా చూడాలనే ఆశ మాది. ఒకానొక దినాన్న మీ పాదాల దగ్గరికి వస్తాం, అప్పుడు కనులారా చూస్తాం, కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఈ లేఖనాన్ని వివరించడానికి నీ దాసునికి అవసరమైన ఆత్మ నింపుదలనివ్వండి. ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి శక్తినివ్వండి. ఆశాంతం నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. మా సమయం యావత్తు దీవెనగా మార్చి, ప్రత్యేకంగా మీ పరలోకపు గవ్యంలో నుండి మేలొందే కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరొక ఉపమానం వినుడి అని వారి నైజాన్ని గురించి, వారు చేస్తున్న దాన్ని గురించి చెప్పిన రెండవ ఉపమానం ఇది. అంటే ఏర్పరచబడిన జనాంగం కొరకే చెప్పబడిన ఉపమానాల్లో ఇది ఒకటి. ఇది ద్రాక్ష తోట నాటించిన ఒక ఇంటి యజమాని దాన్ని కాపులకు గుత్తకిచ్చి అని రాస్తుంది. అంటే కృషి వలులకు గుత్తకిచ్చి అన్నది దాని తర్జుమా. వ్యవసాయదారులకు అని అర్థం. దేశాంతరానికి వెళ్ళాడని, ఆ కోతకాలం వచ్చినప్పుడు, పండ్లకాలం సమీపించినప్పుడు భాగాన్ని తీసుకుని రమ్మని దాసుల్ని పంపాడని, ఆ దాసులు కొట్టారని, మరొకరిని చంపారని, ఒకరి మీద రాళ్ళు రువ్వారని, మరలా పంపుతూనే ఉంటే వాళ్ళని కూడా అలాగే చేశారని, తుదకు తన కుమారుణ్ణి పంపారని, ఇతను వారసుడు కదా అని ఇతను చంపుదామన్నారని, తోట వెలుపల అతను పడవేశారని, ఇదంతా చెప్తూ చివరికి ఏం చేస్తారు? ఆ తోట యజమాని ఖచ్చితంగా ఈ దుర్మార్గులకు శిక్ష విధిస్తాడు కదా, కఠినంగా సంహరిస్తాడు కదా, తోట తీసేసి వేరొకరికి అప్పగిస్తాడు కదా అన్న మాట ఇది. ఈ ఉపమానం 3 సువార్తలలో లిఖించబడింది. కొన్ని ఉపమానాలు మాత్రమే ఇలా సువార్తికులు లిఖించటం, కానీ మిగిలినవన్నీ ఒక సువార్తికుడు లిఖించటంతో ఉంటాయి. 2 లిఖించినవి కూడా ఉన్నాయి, కానీ ఇవి 3 లిఖించినటువంటి ఉపమానం ఇది. దీని ప్రాధాన్యత చాలా గొప్పదని అర్థం చేసుకోవాలి. ఒకే విషయాన్ని ముమ్మారు చెప్తున్నారు. ఈ ముమ్మారు చెప్పడంలో ప్రత్యేకమైన ఉద్దేశం ఏమిటంటే,
ఇశ్రాయేలు జనాంగానికి దేవుడిచ్చిన ఆధిక్యత ఎంతటిదో మనం ఈ ఉపమానంలో నుంచి నేర్చుకోవాలి. ఇక్కడనే ఇది ఇశ్రాయేలులకు మాత్రమే అన్వయించి మనం మిన్నకుండిపోదామా? అలా ఎన్నటికీ కాదు. నేటికి ఇది రక్షించబడ్డామని, దేవుని కృపచొప్పున ఏర్పరచబడ్డామని చెప్పుకునే మనకు కూడా చెందిన ఉపమానం అవుతుంది. జాగ్రత్త. యోధా సమాజానికి మాత్రమే చెందింది కాదు, ఇది క్రైస్తవ సమాజానికి కూడా చెందింది. అది జూయిష్ చర్చికి మాత్రమే కాదు, క్రిస్టియన్ చర్చికి కూడా సంబంధించింది. దీన్ని మనం కొంచెం వివరంగా అధ్యయనం చేద్దాం. ఒక ఇంటి యజమాని ఆయన. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఇంటి యజమాని. దేవుడు ఏర్పరుచుకున్న జనాంగానికి తాను తండ్రిగాను యజమానిగాను భావిస్తున్నాడు ఆయన. అది ఒక ఇల్లు, అందులో ఒక కుటుంబం. వారి కోసం ఆయన చేసిన కార్యం ఓ ద్రాక్ష తోట వేయడం. ఈ ద్రాక్ష తోట వేసినప్పుడు ఏం చేశాడో మార్క్సు వార్త 12వ అధ్యాయంలో రాస్తూ, దాని చుట్టూ కంచి వేయించాడు, ద్రాక్షల తొట్టి తొలిపించాడు, గోపురం కట్టించాడు. ఇది మనకు మత్తయిలోను మార్కులోను కనిపిస్తుంది. లూకాలో ఈ వివరణ కనపడదు. ఇద్దరు ఈ వివరణ రాశారు. ఈ వివరణ రాయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, వారికి యెషయా గ్రంథాన్ని జ్ఞాపకం చేయడం. ప్రభువు గుర్తు చేస్తున్నారు. అదే సమయాన్ని సువార్తికులు కూడా నేడున్న యూదా జనాంగానికి గుర్తు చేస్తున్నాడు ఆయన. చూడండి ఏమంటాడో 5వ అధ్యాయంలో. ఆయన శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటానని, నేను దానికి ఏమేమి ఏర్పాట్లు కావాలో అవన్నీ చేశానని 5వ అధ్యాయంలో వ్రాసి ఉంచుతాడు ఆయన. ఇంత చేసిన తరువాత వాళ్ళు 5వ అధ్యాయం 2వ వచనంలో బాగా తవ్వి రాళ్ళనేరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాడు. దాని మధ్య బురుజు ఒకటి కట్టించాడు, ద్రాక్షల తొట్లను తొలిపించాడు. దానికి చుట్టూ కంచి వేశాడని విలాపవాక్యాల్లో వ్రాయించి ఉంచుతాడు ఆయన. విలాపవాక్యాల్లో రాసింది. ఆయన దాని యొక్క కంచెను కొట్టివేశాడని, దాని ఆవరణాన్ని పాడు చేశాడని స్పష్టంగా రాస్తాడు విలాపవాక్యాల్లో. రెండో అధ్యాయంలో రాస్తాడు. ఒకడు తోటను కొట్టివేసినట్టుగా దాన్ని కొట్టివేశాడని, దాని ప్రాకారాలను పడగొట్టాడని వ్రాస్తాడు. ఇదంతా చూస్తున్నప్పుడు ప్రభు ఇశ్రాయేలీల చరిత్ర యావత్తు, అంటే వారిని ఏర్పరచుకున్న నాటి నుంచి నేటి వరకు ఉన్న చరిత్ర యావత్తు ఒక ఉపమానంలో ఆయన చెప్పాడు. ఇది ఏ వ్యక్తికి సాధ్యం కాదేమో.
ఎలా అంటే అబ్రహామును ఏర్పరుచుకున్న నాటి నుండి అబ్రహాము గర్భానికి ఇస్సాకునిచ్చి ఇస్సాకు గర్భంలో నుంచి యాకోబును, యాకోబు నుంచి 12 గోత్రాలను, ఈ 12 గోత్రాలతో యాకోబును ఐగుప్తుకు తీసుకుని వెళ్ళి ఐగుప్తు నుండి వారిని విడిపించి తీసుకుని వచ్చి ఒక శ్రేష్టమైన దేశాన్ని వారికి అప్పగించాడు ఆయన. ఆ శ్రేష్టమైన దేశాన్ని అప్పగించిన దగ్గర నుండి నేటి వరకు, అంటే తానే భూమి మీదికి మానవుడిగా వచ్చేటంత వరకు ఉన్న చరిత్ర అంతటినీ ఓ చిన్న ఉపమానంలో చెప్పేశారు ఆయన. సుమారుగా 1800 సంవత్సరాల చరిత్రని అలా వివరించారు ఒక్క ఉపమానంలో. అది ఆయనకే సాధ్యం, ఇంకెవరికి సాధ్యం కాదు. ఎవరిలా చెప్పలేరు. ఎవరు చెప్పినా మొత్తాన్ని 3 ముక్కల్లో చెప్పామంటారు, కానీ ఇంత స్పష్టంగా ఉండదు. మొత్తం జరిగిన సంభవం అంతటినీ, చరిత్ర అంతటినీ ఒక ఉపమానంలో ఆయన చెప్పిన ఒక అద్భుతమైన సందర్భం ఇది. ఇక్కడ ఆయన ఇశ్రాయేలులకు ఇచ్చిన ఆధిక్యత ఎలాంటిదో చూద్దాం ఒకసారి రండి నాతో పాటు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో 10వ వచనంలో రాశాడు, నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను నీకు ఇచ్చిన తరువాత అంటాడు. అంటే వీళ్ళు చేసింది ఏమి లేదు అక్కడ, దేవుడే వాళ్ళకిచ్చాడు. ఇళ్ళు, తోటలు ఇవన్నీ ఆయన ఇచ్చినవే. తిరిగి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 6వ వచనం చదువుతాను. 6వ వచనంలో ఇలా రాసింది. 8వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వరకు చూద్దాం. ఆయన మార్గములలో నడుచునట్లును, ఆయనకు భయపడినట్లును, ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లు ఎందుకు ఆయన అక్కడ తీసుకుని వెళ్ళాడు చెప్తున్నాడు. మంచి దేశంలో ప్రవేశపెట్టాడు. అది నీటి వాగులు, లోయలు, కొండలు, పారేటువంటి ఓటలు, అగాధ జలాలు కలిగిన దేశం అది. గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశం. ఒలివ నూనె, తేనె గల దేశం. కరువు అనుకోకుండా నీవు ఆహారం తినే దేశం. అందులో నీకు ఏ లోపమూ ఉండదు. అది ఇనుపరాళ్ళ గల దేశం. దాని కొండల్లో నువ్వు రాగి తవ్వి తీయొచ్చు. ఇది ఆ దేశం పరిస్థితి. అంతేకాదు, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 11, 12 వచనాల్లో మీరు నది దాటి స్వాధీనపరుచుకుంటూ వెళుచున్న దేశము కొండలు, లోయలు గల దేశం. అది ఆకాశ వర్షమును త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. అది ఓ ఇంటి యజమాని తనకు కలిగిన వాటి విషయమై ఎలాంటి పట్టింపు కలిగి ఉంటాడో, ఆయన ఏ రీతిగా వారికి సిద్ధం చేసి ఇచ్చాడో అది కనపడుతుంది. అయితే మీరు గుత్తకిచ్చాడు కదా అంటారు. అవును, మరి ఏ తరం శాశ్వతంగా ఉంటుంది? తరాలు మారిపోతూ ఉంటాయి కదూ. అందుకనే ప్రతిసారి వారితో ఇలా చెప్తాడు ఆయన. ఏం చెప్పాడు అంటే, నీవు ఆ దేశంలో పంట పండిన తరువాత చేయవలసిన పని ఏమిటి?
అంటే నీవు ఆ పంటను తీసుకుని దేవుని మందిరానికి వెళ్ళి ఏం చేయాలి అనంటే బలిపీఠం మీద దాన్ని పెట్టి ఎదుటిగా పెట్టి ఇలా చెప్పాలి. ఏమని? నా తండ్రి నశిస్తున్న అరామీయుడు. చూడండి 26వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం ఏమంటాడో చూడండి. 3వ వచనం. ఆ దినములో నుండి యాజకుని యొద్దకు పోయి, యెహోవా మన పితరులకిచ్చినని ప్రమాణం చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి, ఇది ప్రమాణం చేసిన దేశం, దీని యజమాని నేను కాదు, నువ్వే, ఎప్పటికైనా. అవునా? నీవు ప్రమాణం చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి అని చెప్పాలి. నువ్వు చెప్పటమే కాదు, ఇలా అనాలి. నా తండ్రి నశిస్తున్న అరామీ దేశస్థుడు ఐగుప్తుకు వెళ్ళాడు, అక్కడ కఠిన దాస్యం మోపగా నువ్వు అక్కడి నుంచి తీసుకుని వచ్చావు, ఈ దేశాన్ని మాకిచ్చావు, నీవే నాకిచ్చిన భూమిది. 10వ వచనం. నేటికి కొనసాగుతున్న దుస్థితి ఏమిటంటే, దేవుడిచ్చిన సమస్తం మీద యూదులు ఎలాగూ ఇది మాది, ఇది మా దేశం అని వారే యజమానులుగా భావిస్తున్నారో, అదే రీతిగా మనం కూడా భూమి, ఆకాశం, అందుండే సమస్తం అంతా ఆయనవి, కానీ వాటిని మనవిగా భావిస్తాం. దానికి యజమానులు మనమే అన్నట్టుగా ప్రవర్తిస్తాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవుణ్ణి మరిచిన ప్రజలు, ఏర్పరచబడిన వారు సహితం దేవుణ్ణి మర్చిపోవడం. నిన్న మధ్యాహ్నం ఒక సోదరులు ఫోన్ చేశారు. ఫోన్ చేసి వర్ష ఋతు సూర్యోదయం నాకు 100 కాపీలు కావాలని అడిగారు ఆయన. ఎందుకు? అసలు ఈ సహవాసం ఎలా ప్రారంభమైందో ఇప్పుడున్న వారికి తెలియదు గనుక వారికి తెలియచేయడం కోసం అన్నారు ఆయన. అంటే తరాల వెంట ఏం జ్ఞాపకం చేయాలి? మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనకిది ఎలా వచ్చింది, ఇవన్నీ మనం మన పిల్లలకు పిల్లల పిల్లలకు చెప్పబద్దులమైనాం. ఈ చెప్పటంలో పితరులు విఫలమయ్యారు గనుక నాది అనే యాజమాన్యపు మనస్తత్వం తరువాత తరాల వారికి వచ్చేస్తుంది. ఎలా వచ్చిందో తెలియనప్పుడు, అసలు ప్రత్యక్షత అంటే ఏమిటో తెలియనప్పుడు ఎంత ప్రమాదంలో ఉన్నట్టు ప్రజలు. ప్రభువే వారికి అలాంటి దేశాన్ని, శ్రేష్ఠ దేశాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన వారికి చేసిన మరో గొప్ప సంగతి. రోమాపత్రిక 9వ అధ్యాయం 9వ అధ్యాయంలో 4వ వచనం ఇలా ఉంది. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు. కేవలం భౌతిక సంబంధమైన ఒక తోటనివ్వడం మాత్రమే కాదు, చుట్టూ కాపుదలు ఇవ్వటం మాత్రమే కాదు, ద్రాక్షల తొట్లు తొలిపించటం మాత్రమే కాదు, బురుజు కట్టించటం మాత్రమే కాదు, ఇవన్నీ వారికి ఇవ్వబడిన ఆధిక్యతల గురించి మాట్లాడుతుంటే, ఈ 12 గోత్రాలకు ఇవ్వబడిన మరింత ఆధిక్యత ఏమిటి అంటే, వారికి ఆయన దత్తపుత్రత్వాన్ని ఇచ్చాడు. నా పిల్లలు అన్నారు వాళ్ళని. మహిమనిచ్చాడు, నిబంధనలనిచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, అర్చనాచార్యులు ఇచ్చాడు. వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకున్నాడు ఆయన. అందుకనే కాపులని కృషివలులు అనే మాట వ్రాయడం జరిగింది. ఒప్పందం చేసుకున్నాడు. ఏమిటా ఒప్పందం? నేను నిన్ను మహింపరుస్తాను, నువ్వు చెప్పినట్టుగా నేను బతుకుతాను, నీ ఆజ్ఞల్లో నేను జీవిస్తాను,
నా ఇష్టం కాదు, నీ ఇష్టాన్ని నెరవేరుస్తాను. ఇక్కడ నీ కొరకే నేను ఉంటాను, నీ కొరకే ఈ పంటను పండిస్తాను, వీటిని మీకు లెక్క చెప్తాను. ఇది ఒడంబడిక. ఈ ఒడంబడిక వద్ద యూదులు చేసిన పని ఏమిటంటే, తమ చుట్టూ ఉన్న జనాంగాలతో వారు సమిశ్రితమై వాళ్ళ నుంచి చెడ్డ ఆచారాలను, చెడ్డ విలువలను తెచ్చిపెట్టుకున్నారు. నైతికమైన పతనం సంభవించింది, ఆత్మీయమైన పతనాలు కూడా ఏర్పడ్డాయి. ఇలా ఏర్పడిన వారి మధ్యకు ఆయన తానే వచ్చాడు. వచ్చినవాడు వాళ్ళతో చెప్తున్న మాట ఏమిటంటే, మీ వద్దకు ఆ యజమాని తన దాసుల్ని పంపినట్టే తండ్రి ప్రవక్తలను పంపాడు, తన పనివారిని పంపాడు. పండ్ల కాలంలో ఆయనకి రావాల్సిందిమ్మని. ఇక్కడ క్షమించండి, ఒక మాట అంటాను. చాలా సంఘాలు, డినామినేషనల్ చర్చెస్ కోతకాల పండుగ అని చేస్తారు. కోతకాల పండుగ అనంటే వారు దాన్ని దశమ భాగాల పండుగని కోత పండుగ అంటారు. నేను కనువిప్పి కోసం ఈ మాట చెప్తున్నాను. 10 దేవుడు మీకిస్తే 1 మీరిచ్చి పండగ చేస్తున్నారు. అవునుగా? దేవుడు మీకు 10 ఇచ్చాడు, అందులో మీరు 10వ వంతు దేవునికి ఇచ్చారు. ఆ 10వ వంతు మీరిస్తూ పండగ చేస్తున్నారు. మరి 9 పుచ్చుకున్న మీరు, అది లెక్కలేదు కదా? అసలేమి ఇవ్వరు, వారి సంగతి ఏమిటి? ఇక్కడ మాట్లాడుతున్నది అదే. యూదులు ఆయన యాజమాన్యాన్ని అంగీకరించలే. ఏదైనా కొంచెం చేస్తే అది చాలా గొప్పగా చేసినట్టు ఫీల్ అవుతున్నారు. తన పనివారిని కొట్టారు, రాళ్ళు పెట్టి కొట్టారు, చంపారు. ఇలా చంపుతూనే ఉన్నారు, కానీ ఆయన పంపుతూనే ఉన్నాడు. ఇక్కడనే కొంతమందికి దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఏంటిది, ఇలా ఎందుకు చేయాలి, ఎందుకు సహించాలి అనంటే, దేవుణ్ణి మీరు తక్కువగా ఆలోచించకండి. ఆయన ఏదో తెలివి తక్కువ అనుకోకండి. మొదటిగా మనకు కనిపించే సంగతి ఏమిటంటే, ఆయన యొక్క ఏర్పాటు, ఆయన ప్రేమ. రెండవదిగా ఆయన దీర్ఘశాంతం. ఈ దీర్ఘశాంతం మనకు కొన్నిసార్లు పిచ్చిదిగా అనిపిస్తుంటుంది. రోమపత్రిక 11వ అధ్యాయం 33లో, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గంభీరము అంటాడు. ఆయన బుద్ధి జ్ఞానం ఇంత అని చెప్పడానికి వీలు కాదు. అంత జ్ఞానం కలిగిన వాడు. ఆయన ఒకానొక సంకల్పం ఆయనకుంది. ఆ సంకల్పం మేర ఆయన తన కార్యాలు చేశాడు, వాటిని యూదులకు అప్పగించాడు. అప్పగించినవాడు ఒకానొక దినాన్న తన ప్రియకుమారుణ్ణే పంపాడు. ఆయనే వచ్చి ఈ ఉపమానం ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు మీరు ఆయన వారసుడు గనుక ఆయన చంపుతారని, చంపి తోట వెలుపల పారేస్తారని, యెరూషలేము వెలుపల చంపబడినవాడుగా ఆయన కనపడతాడు. ఆయన శవం శిలువ మీద వ్రేలాడిందిగా కనపడుతుంటుంది. ఇచ్చిన ద్రాక్ష తోట కానీ, ఇచ్చిన ఆధిక్యతలు కానీ, దైవత్వాన్ని గురించిన ప్రత్యక్షత కానీ వాళ్ళు సద్వినియోగం చేసుకోక దేవుని మీద తిరుగుబాటు చేసి ఆయన పంపిన పనివారిని చంపి, కుమారుడే వస్తే ఆయన కూడా మీరు చంపుతారు అని ముందుగా చెప్పాడు. ఆయన చంపేశారు. ఇంతకు పంపబడిన కుమారుని వారు అంగీకరించలా. ఆయన అంతరంగ బాధది. ఆ ప్రియకుమారుడు
పంపబడ్డాడు. కానీ వాళ్ళు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు కానీ ఇతను అయ్యుండు అనుకుంటున్నారు. యెషయా గ్రంథంలో మనకు కుమారుడు అనుగ్రహించబడెను, వాళ్ళకి తెలీదా? తెలుసు వాళ్ళకి. మరెందుకని? ఎందుకు అంటే ఇది మాది, నేను అనుకునే పరిస్థితుల్లో ఎవ్వరి మాట వినేటువంటి తత్వం వినేవారికి ఉండదు. వారు స్వీకరించలేరు. ఇది నాదయ్య, నీకెందుకు ఇవ్వాలి అంటాడు. కొన్ని సంవత్సరాల పాటు ఇంట్లో అద్దెకున్న వాళ్ళు యాజమాన్యపు హక్కు వచ్చేసినట్టు ఫీల్ అవుతారు వీళ్ళు. అలాగే ఫీల్ అయ్యారు. ఈయన ప్రియకుమారుడు. ఈయన గురించి లేఖనం ఒక మాట రాసింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు గారు రాస్తూ ఇలా అంటాడు. 9వ అధ్యాయం 15వ వచనంలో, చెప్పశక్యము గాని దేవుని వరమునకు, చెప్పశక్యము గాని ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రం అంటాడు. ఆ వరం యేసుక్రీస్తు ప్రభువే. కుమారుణ్ణే పంపుతున్నాను వాళ్ళ దగ్గరికి. ఈయన్ని సన్మానిస్తారేమో, ఈయన్ని బట్టి నన్ను అర్థం చేసుకుంటారేమో, ఈయన జీవితాన్ని చూసి ఓహో ఈయన కదా పరిశుద్ధుడు కదా, నీతిమంతుడు కదా, తండ్రి కదా, సర్వాధికారి కదా, ప్రేమ కలిగిన వాడు కదా, దీర్ఘశాంతం కలిగిన వాడు కదా అని క్షమాపణ కోరతారేమో, పశ్చాత్తాపడతారేమో, చేసిన దానికి ఇస్తారేమో, చోటిస్తారేమో, స్థానం ఇస్తారేమో. ఇదే ఆయన ఆలోచన. కానీ ఆయన్ని కూడా వారు చంపారు. నేటికి ఇంకా ఆయన్ని అంగీకరించిన వారు కారు. లేఖనంలో పౌలు గారు భలే మాట్లాడుతూ ఇలా అంటారు. ఏమంటారు అంటే రోమపత్రికలో 11వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు, సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు గాని అంటాడు యూదుల్ని. అంటే యూదుల వద్ద నుండి పౌలు ఆ సువార్త తీసుకుని అనుజనుల దగ్గరికి వెళ్ళిపోయాడు. వారు నిరాకరించారు. అది అనుజనులమైన మన వద్దకు వచ్చింది. ఇప్పుడు మన వద్ద ఆ కుమారుని గురించిన ప్రత్యక్షత, ఆ దత్తపుత్రత్వం, ఆ మహిమ, కృపా సువార్త, ఆ నూతన నిబంధన సంఘాన్ని గురించిన సిద్ధాంతం, ఆ పునాది, ఇవన్నీ మనకి ఇవ్వబడ్డాయి. కానీ మనం ఎలా ప్రవర్తించాం? ఆయన సేవకుల్ని హింసించకుండా మానేశామా? ఎవరి ద్వారా దేవుడు ప్రత్యక్షతనిచ్చాడో అది మసకబారిపోలేదా? ఆయన చూస్తూ ఊరుకుంటాడా? యూదులనే విడిచిపెట్టని వాడు మనల్ని ఎలా విడిచిపెడతాడనుకుంటున్నారు మీరు? అందుకనే పౌలు గారు వ్రాస్తూ రోమాపత్రికలోనే ఇలా అంటాడు. 11వ అధ్యాయంలో ఆయన ఉన్న మాట చూడండి. ఏమంటాడు అంటే, ఇశ్రాయేలుల్ని అన్యుల్ని గురించి మాట్లాడుతున్న మాట అది. 24వ వచనంలో, నీవు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలివ చెట్టున అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయంగా అంటుకట్టబడతారు కదా అంటూ వారి నుండి తీసి నీకు ఇచ్చాడాయనా, నీవు అతిశయించొద్దు. అతిశయిస్తే వాళ్ళనే విడిచివేసిన వాడు నిన్ను విడిచిపెడతాడనుకుంటున్నావా అంటూ 21లో, దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టనిడలా నిన్ను నువ్వు విడిచిపెట్టడు అన్నాడు. సరిగ్గా ప్రభు ఆయన వస్తాడు, వచ్చి వాళ్ళని సంహరిస్తాడు,
సంహరించి అది వేరొకరికి ఇస్తారు అని చెప్పిన మాట దగ్గర ముందు జరగబోతున్న తీర్పును గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆ తరానికి రాబోతున్న తీర్పును గురించి మాట్లాడుతున్నాడు. టైటస్ యొక్క ముట్టడి, రోమావారు ఏ రీతిగా దేవాలయాన్ని, ఆ పట్టణాన్ని చుట్టుముట్టారో, ప్రాకారాలను పడగొట్టారో, దేవాలయానికి నిప్పంటించారో, ఆనాడున్న ఆ తరం వారిని ఎలాగూ హింసించారో స్పష్టంగా వాటన్నిటినీ ఆయన వాళ్ళ ముందుంచాడు. వాళ్ళకేది సంభవించినప్పుడు రేపు ఆయన రాకడలో రక్షించబడ్డామని చెప్పుకుంటున్న సంఘం అన్య ఆచారాల చేత నింపబడితే, దేవునికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటే ఆయన చూస్తూ ఎలా ఊరుకుంటాడు? రకరకాల సిద్ధాంతాలను తెచ్చి వాక్యాన్ని, ప్రత్యక్షతను పాడు చేసి సేవకులను హింసించి అవమానించి ప్రభు మీద తిరుగుబాటు చేస్తున్న క్రైస్తవులకు ఇంకెంతటి తీర్పు వస్తుందో మీరే ఒకసారి ఆలోచించండి. ఏర్పరచబడ్డామని అతిశయించొద్దు. భయముతోనూ వణకుతోనూ మన సొంత రక్షణని కాపాడుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రేమగల మా గొప్ప తండ్రి, కృపగల మా దేవా, కొద్ది మాటలు విస్తారమైన ఈ పరిస్థితుల మధ్య చెప్పడం జరిగింది. మా ప్రియులకు మీరే అర్థమయ్యేట్టు ఆ మాటల్లో, పగిలిన మాటల్లో మీ ఆత్మకార్యం చేసి మీరు మహిమ పొందుమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే తిరిగి శుక్రవారం రాత్రి 9:30 కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.